వసుధ సీజన్ 2 4వ భాగం. వసుధ అక్కడ నుండి పారిపోయే లోపే రియాక్ట్ అయిన నందు వెంటనే వసుధ నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. జాను కూడా వసు చేతిని గట్టిగా పట్టుకుని, ఎక్కడికే పారిపోయేది? ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఇంట్లో పొడి చేసే పనులేమున్నాయే? రాక్షసి, కూర్చో. అప్పుడప్పుడు కాస్త సరదాగా టైం స్పెండ్ చేయాలి బాబా అంటూ వసుధని నందు పక్కనే కుదేసింది జాను. అవునమ్మా, పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారు. కాసేపు వాళ్ళతో పాటు సరదాగా గడపొచ్చు కదా అన్నారు శాంతిగారు, కమలగారు ఇద్దరు. అయ్యో పిన్ని, అత్తయ్య, మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ బౌల్లో ఉన్న చీట్స్లో ఏం రాశారో ఎవరికి తెలుసు? ముందే నిషి మహా గడుసుది. దాని అల్లరి మామూలుగా ఉండదు. అందులో ఏం రాసిందో ఏమో అని నా భయం. మీకు అర్థం కావట్లేదు అంది వసుధ. ఏంటమ్మా నన్ను అలా అంటున్నావు? నేనేమన్నాను? జస్ట్ చీటీలో ఏది రాసిందో అది చెయ్యండి అని చెప్పాను అంతే. దానికే నన్ను ఇలా అనాలా? చూడు నందు, మీ ఆవిడ నన్ను ఎలా తిడుతుందో అంటూ నందుకి కంప్లైంట్ చేసింది నిషి ఇన్నోసెంట్ ఫేస్తో. తన మీద కంప్లైంట్ చేస్తున్న నిషిని చూసి ఒక్కసారిగా నోరు తెరుచుకుని అలాగే నిలబడిన వసుధ, బాబోయ్, ఇప్పుడు నీ మొహం చూస్తే నిజంగానే అమాయకురాలివి అనుకుంటారు. నువ్వు చిట్స్ ఆట అన్నప్పుడే నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. నిన్ను నమ్మడానికి లేదు. నువ్వు కంత్రీ దానివి. ఆ చీట్స్లో ఏం రాసావో తెలియదు. కాబట్టి ముందుగా నువ్వు చీట్స్ అన్నీ ఓపెన్ చేసి నాకు చూపిస్తే నేను ఆడుతాను, లేదంటే ఆడను అంది వసుధ. తల్లి మాటలు విన్న నిషి, అరే, అలా ఎలా కుదురుతుందమ్మా? చిట్స్లో ఉన్నది ఏదైనా చూపిస్తారా నీకు? ముందుగానే చూపిస్తే అన్ని విషయాలు నీకు తెలిసిపోతాయి కాబట్టి గేమ్లోకి కిక్ ఏముంటుంది? కొంచెమైనా అర్థం ఉండాలి మాట్లాడే దాంట్లో. అలా ఎలా చూపించమంటావు? నో వే. నువ్వు ఎంత ఏడ్చినా నేను చిట్స్లో ఏదైతే ఉందో అది అస్సలు చూపించను. అలాగే నువ్వు గేమ్ ఆడను అంటే కూడా నేను ఒప్పుకోను. తాతయ్య, కనీసం మీరైనా చెప్పండి అమ్మకి. ఎప్పుడు చూడు ఆ వంటిల్లు, ఆఫీసు, పిల్లలు, ఇదే ఆమె ప్రపంచం. కాస్త అప్పుడప్పుడు సరదాగా గడపమనండి అంది నిషి నవ్వుతూ. నిషి మాటలు విన్న గోపాల్ గారు, సీతారాం గారు ఇద్దరు, అవునమ్మా, నిషి చెప్పినట్లుగానే ఇల్లు, పిల్లలు, ఆఫీస్ పనులు, ఇదే ప్రపంచంగా బతికావెంతకాలం. కనీసం ఇప్పుడైనా కాస్త సంతోషంగా వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యమ్మా అన్నారు. చెల్లెలు నిషికి అంతలా భయపడటం చూసిన వాసు, రుద్ర ఇద్దరూ నవ్వుతూ వసుధని దగ్గరకు తీసుకుని, ఏ రాక్షసి, ఎందుకే ఇంతలా భయపడుతున్నావు? నీ ఇద్దరు అన్నయ్యలు నీకు అండగా ఉన్నారు. నిన్నోడిస్తామా? మనం ముగ్గురం ఒక టీంగా ఉందాం. నీకు అసలు ఇబ్బంది కలగకుండా ప్రొటెక్ట్ చేస్తాం అన్నారు రుద్ర. అయ్యో అన్నా, మీకు దాని మాస్టర్ ప్లాన్ అర్థం కావటం లేదు. ఏదో జీకే క్వశ్చన్స్, లేదంటే ఒంటి ప్రశ్నలు, రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే పర్వాలేదు. ఏ సినిమా పేరులో లేదంటే ఏదైనా డైలాగ్ చెప్పు, యాక్టింగ్ ద్వారా టీం మెంబర్స్తో చెప్పించాలి అన్నా పర్వాలేదు. అవన్నీ ఈజీగా చేసేయొచ్చు. పోనీ ఇంకేదైనా గేమ్ ఆడమంటే ఆడొచ్చు. కానీ అంత సింపుల్వి చేస్తే ఇది నా కూతురు ఎందుకు అవుతుంది? ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందన్నా అంది వసుధ నిషిని చూస్తూ. మా బాబే, మా బంగారమే, నీ కూతురు మీద నీకెంత కాన్ఫిడెన్స్ అమ్మా? నువ్వు అనుకున్నట్లుగా ఏం లేదు. చాలా చిన్న చిన్న సింపుల్ టాస్క్ మాత్రమే ఉన్నాయి కాబట్టి కంగారు పడకుండా మీ అన్నలిద్దరి చెంతన కూర్చోండి వసుధాదేవి గారు అంది నిషి నాటకీయంగా. నిషి మాటలు విన్న వసుధ, నీకు తిండి ఎక్కువైపోయింది, నోరు బాగా లేస్తుంది అంటూ నిషి చెవిని మెలేసింది. ఆ అమ్మ, నొప్పి. చూడు నందు, మీ ఆవిడ నా చెవి ఎలా మెలేస్తుందో. నొప్పిగా ఉంది, వదలమని చెప్పవా అంది పప్పీ ఫేస్తో నందును చూస్తూ నిషి. ఏ రాక్షసి, నా కూతుర్ని వదలవే, ఎందుకలా చేస్తున్నావు? నీకు ధైర్యం లేదు, ఓడిపోయాను అని ఒప్పుకో. ఇప్పుడే నిన్ను వదిలేస్తాం అన్నాడు నందు నవ్వుతూ. అవునే, మా అన్న చెప్పినట్లుగా నీకు అదే ధైర్యం లేదని చెప్పి ఓడిపోయానని అంగీకరించు. నిన్ను వదిలేస్తాం అంది జాను కూడా. నందు, జానుల మాటలు విన్న వసుధ కోపంగా, అంత లేదు, ఓడిపోవటం అనేది నా హిస్టరీలోనే లేదు. ఏదైనా సరే ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను అంది పంతంగా. పాపం, వాళ్ళు వసుధని రెచ్చగొడుతున్నారనే విషయం తెలియని వసుధ పంతానికి పోయింది. వసుధ మాటలు విన్న నందు, ఇదే కదా మాకు కావాల్సింది అంటూ, మరి నీ మీద నీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నదానివి గేమ్ ఆడటానికి ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ ఏమాత్రం తగ్గకుండా, భయమా? గాడిది గుడ్డ, చెప్పండి, ఏం ఆడమంటారు? ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను అంది వసుధ. నువ్వు ఒప్పుకున్నావు అంతే చాలు. ఒకటి కాదు, 3 గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మేం ప్లాన్ చేసిన ఫస్ట్ 3 గేమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చిట్టీలు తీయాలన్నమాట. ముందుగా మ్యూజికల్ చైర్స్ ఆడతాం, ఆ తర్వాత గ్రేప్ సీటింగ్ ఆడతాం, ఆ తర్వాత కళ్ళకి గంతలు ఆడదాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో బౌల్లో ఉన్న చిట్స్ తీస్తామన్నమాట అంది నిషి. నిషి చెప్పింది విన్న వసుధ, ఓకే, నువ్వు చెప్పిన ఆటలు ఆడటానికి నేను రెడీ అంది.
అమ్మా ఇంకా అయిపోలేదు. నా గేమ్స్లో రూల్స్ ఉన్నాయి, అవి కూడా విను. విన్న తర్వాత నువ్వు రెడీ అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అంది నిషి. నిషి మాటలు విన్న వసుధ, రూల్సా? రూల్స్ ఏమైనా కానీ నేను ఆడటం మాత్రం పక్కా, ఇది ఫిక్స్, ఓవర్ కాన్ఫిడెంట్తో మాటిచ్చేసింది. మాకు కావాల్సింది కూడా అదే డార్లింగ్ అంటూ ఈ గేమ్ని నువ్వు, నందు, అలాగే జాను అత్త, వాసుమామ, శిఖరత్త, రుద్రమామ, మీరు 3 పెయిర్స్ మాత్రమే ఈ 3 గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక బౌల్లో ఉన్న చిట్స్ మేమందరం కూడా జాయిన్ అయ్యి ఆడతాం. ఇక గేమ్స్లో ఉన్న రూల్స్ గురించి చెప్తాను వినండి. కళ్ళకి గంతలు అండ్ మ్యూజికల్ చైర్స్ నార్మల్గా అందరూ ఆడుకునేవి కాబట్టి అవి మీకు తెలిసినవే. ఈ ఈటింగ్ గ్రేప్స్ గురించి చెప్తాను వినండి. ఇక్కడ ఉన్న ఈ వైర్కి ఈ గ్రేప్స్ హ్యాంగ్ చేస్తాను. అవి హ్యాంగ్ చేసిన తర్వాత పార్ట్నర్స్ ఇద్దరికి కళ్ళకు గంతలు కట్టి ఆ గ్రేప్స్ దగ్గర నిలబెడతాం. మేము అక్కడ హ్యాంగ్ చేసిన గ్రేప్స్ని ఎవరైతే ముందుగా పాయింట్అవుట్ చేసి తినేస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. నిషి చెప్పిన లాస్ట్ గేమ్ గురించి విన్న వసుధ కళ్ళు తేలేసింది. వసుధ పరిస్థితిని చూసి నిషి ఎవరూ చూడకుండా నందుకి కన్ను గిట్టింది. అమ్మ బంగారం, నాకు ఫేవర్గానే ప్లాన్ చేసావు. నువ్వు సూపర్ బంగారం అంటూ ఎవరు చూడకుండా నిషికి థ్యాంక్స్ సింబల్ చూపించాడు నందు. ఇది చీటింగ్ నిషి, ఇలాంటి గేమ్స్ నేను అస్సలు ఒప్పుకోను అంది వసుధ. అమ్మ ఏది ఏమైనా సరే ఆడతాను అంటూ ఓవర్ కాన్ఫిడెంట్గా ఒప్పుకున్నావు. ఖచ్చితంగా ఆడాల్సిందే అన్నారు నిహిత్, నిశాంత్ ఇద్దరూ కూడా. మీరు కూడానా అన్నట్లుగా కొడుకుల వైపు చూసింది వసుధ. పిల్లలు పట్టుపట్టడం, పెద్దవాళ్ళంతా కూడా సరదాగా కాసేపు పిల్లలు చెప్పినట్లుగా విను అంటూ ఫోర్స్ చేయటంతో అయిష్టంగానే ఒప్పుకుంది వసుధ. నిషి గేమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా కండక్ట్ చేయటం మొదలుపెట్టింది. మొదట మ్యూజికల్ చైర్ స్టార్ట్ చేసింది. 6గురితో మొదలైన గేమ్లో ముందుగా వాసు అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రుద్ర అవుట్ అయిపోయాడు. ఇక వసుధ, నందు, శిఖర, జానులు మాత్రమే మిగిలారు. వీళ్ళ గేమ్ మళ్ళీ స్టార్ట్ అవ్వగానే ఈసారి శిఖర అవుట్ అయిపోయింది. తర్వాత మిగతా ముగ్గురితో గేమ్ స్టార్ట్ చేస్తే కావాలని జాను కూడా అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయి పక్కకు తప్పించుకుంది. ఇక చివరికి నందు, వసుధలు ఇద్దరు మిగిలారు. అక్కడున్న 2 చైర్స్ తీసేసి ఒక స్టూల్ వేసి పెట్టారు. నిషి ఒక సాంగ్ ప్లే చేసి స్టార్ట్ అనగానే ఆ స్టూల్ చుట్టూ వసుధ, నందు ఇద్దరు ఒకరిని చూస్తూ ఒకరు పరిగెత్తుతున్నారు. చివరికి మ్యూజిక్ ఆగిపోయినా కూడా ఇద్దరు కూర్చోకుండా నువ్వంటే నువ్వంటూ సైగలు చేసుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ సైగలు చూసిన నిషి కోపంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, చీటింగ్ నందు, నువ్వంటే నువ్వంటూ ఇలా కళ్ళతోనే మాట్లాడుకోవటం చాలా దారుణం. మీరు గేమ్ ఆడుతున్నారా? గేమ్ ఆడుతున్నప్పుడు రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవరో ఒకరు విన్ అవ్వాల్సిందే. కాబట్టి మీ పర్సనల్ ఫీలింగ్స్ పక్కన పెట్టి గేమ్ కంటిన్యూ చేయండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి పక్కకు వెళ్ళి మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేసింది. ఈసారి కూడా మ్యూజిక్ ఆగిపోయిన తరువాత ఇద్దరూ పక్కపక్కనే నిలబడి నువ్వంటే నువ్వంటూ కళ్ళతో ఊసులాడుకోవటం మొదలుపెట్టారు. వసు వెళ్ళి కూర్చో, నువ్వు ఓడిపోవటం నేను భరించలేను అన్నాడు నందు. నందు, నేను కూర్చోను, నువ్వే గెలవాలి. నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. నీ ఓటమి నేను భరించలేను అంది వసుధ. వీళ్ళిద్దరి కంటి సైగలతోనే మాట్లాడుకోవటం గమనించిన రుద్ర వారి వద్దకు వెళ్ళి, రేయ్ బావా, నీకు మా చెల్లెలంటే చాలా ప్రేమ ఉందనే విషయం మాకు తెలుసు, కానీ అది ఇలాంటి విషయంలో కూడా చూపించాల్సిన అవసరం లేదురా. మీరిద్దరూ ఇలా నువ్వంటే నువ్వనుకుంటూ సైగలు చేసుకుంటూ నిలబడితే పుణ్యకాలం కాస్త హరించుకుపోతుంది. ఎవరో ఒకరు ఆ సీట్లో కూర్చోండ్రా, మీకు దండం పెడతాను అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నందు చిరునవ్వుతో, సరే సరే అలాగే, ఈసారి ఎవరో ఒకరు కూర్చుంటాంలే అన్నాడు. నిషి, ఈసారి కనుక వీళ్ళు కూర్చోకపోతే మనమే ఇద్దరిలో ఒకరిని తోసేద్దాం. నువ్వు మ్యూజిక్ స్టార్ట్ చెయ్యి అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నిషి, మామ అలాగే చేయాలి, లేదంటే వీళ్ళ డ్రామా చూడలేక చచ్చిపోతున్నాం అంటూ తల కొట్టుకుంటూ మ్యూజిక్ స్టార్ట్ చేసింది. నిషి మ్యూజిక్ స్టార్ట్ చేసిన తర్వాత స్టూల్ చుట్టూ తిరుగుతూ మ్యూజిక్ ఆగిపోయిన వెంటనే నందు స్టూల్ మీద కూర్చుని వసుధని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నందు చేసిన పనికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన వసుధ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బందిగా చూస్తూ నందు ఒడిలో నుంచి లేచే ప్రయత్నం చేసింది. వసుధ ఇబ్బంది అర్థం చేసుకున్న పెద్దవాళ్ళు, వారెవ్వా నందు, నువ్వు గెలిచి నీ భార్యను కూడా గెలిపించుకున్నావు, సూపర్ అంటూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఎస్ నందు, యువర్ జీనియస్, నీతో పాటు మీ ఆవిడను కూడా గెలిపించుకున్నావు, సూపర్ అబ్బా అంటూ వెనక నుండి నందు మెడలో చేతులు వేసి స్టూల్పై కూర్చున్న నందు తలపై తన తల వాల్చింది నిషి. ఎస్ మా, పర్ఫెక్ట్ విన్నింగ్ అంటూ నిశాంత్, నిహిత్ ఇద్దరు నందు ఒడిలో కూర్చున్న తల్లి పక్కన మోకాళ్లపై కూర్చుని తల్లి ఒడిలో తలవాల్చారు. ఆ నలుగురిని అలా చూస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరి మనసు సంతోషంతో ఉరకలు వేసింది. రుద్ర, వాసులు వెంటనే తమ ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని ఫోన్లో బంధించారు. అవునే, నువ్వంటే నువ్వు అనుకుంటూ ఇద్దరు బాగానే గెలిచారు కదా.
ఎంతైనా మా నందు బాబు జీనియస్ అంది జాను. అవును జానక్క, నందు అన్నయ్య చాలా తెలివైనవాడు. మన మొగుళ్ళున్నారు దేనికి, ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయిపోయారు అంది శిఖర నిష్ఠూరంగా. శిఖర మాటలు విన్న రుద్ర, ఒసేయ్ ఏం మాట్లాడుతున్నావే, గేమ్ అన్న తర్వాత గెలుపోటములు సహజం. ఒకరు ఓడిపోతేనే కదా ఇంకొకరం గెలిచేది. అలాంటప్పుడు అందరూ గెలవాలనుకుంటే ఎలా? అయినా మేము ఓడిపోయింది మా చెల్లిని గెలిపించడానికి అన్నాడు రుద్ర బిల్డప్ ఇస్తూ. రుద్ర మాటలు విన్న నిషి, చాలు చాలులే మామ, అమ్మని గెలిపించడానికైతే కనీసం చివరి వరకైనా రావాలి కదా. ఫస్ట్ రౌండ్లోనే వాసు మామ, సెకండ్ రౌండ్లో నువ్వు. ఫట్, ఎందుకు మామ బిల్డప్ ఇస్తున్నావు అంది నవ్వుతూ. నిషి మాటలు విన్న రుద్ర మరింతగా ఉడుక్కుంటూ, నువ్వు ఒక్కదానివి చాలే నా పరువు మురిక్కాలవలో కలిపేయడానికి అన్నాడు కాస్త కోపంగా. నిషి మాటలు విన్న వసుధ, చిన్న అంతరం పెద్దంతరం లేకుండా ఎప్పుడు చూసినా మామని ఏడిపిస్తావు అంది వసుధ నిషి నెత్తి మీద ఒక్కటేసి. ఏ వసు, వీడే తింగర పనులన్నీ చేసి నిషి చేత తిట్లు తింటాడు. నువ్వెందుకు నా బంగారాన్ని కొడుతున్నావు అంటూ నిషిని దగ్గరకు తీసుకున్నాడు నందు. సరే సరే, మీ అల్లరి అయిపోతే నెక్స్ట్ గేమ్ చూడండి అంది జాను. అవునవును, పదండి పదండి అంటూ 3 జంటలను తీసుకువెళ్ళి పంటాలు వేయించి ముందుగా రుద్ర ఓడిపోవటంతో రుద్ర కళ్ళకి గంటలు కట్టింది. తరువాత రుద్రని మధ్యలో నిలబెట్టి చుట్టూ 5గురు నిలబడి గంటపాటు రుద్రని విసిగించిన తరువాత శిఖర రుద్ర చేతికి చిక్కింది. రుద్ర నుంచి కళ్ళకు గంతలు విప్పేసి శిఖరకు కట్టింది నిషి. శిఖర కూడా 20 నిమిషాల పాటు ఇబ్బంది పడిన తరువాత జానుని పట్టుకుంది. జాను కళ్ళకు గంతలు కట్టుకుని ఓ 10 నిమిషాల పాటు కష్టపడి వసుధని పట్టేసుకుంది. వసుధ అవుట్ అవటంతో తన కళ్ళకు గంతలు తీసి వసుధ కళ్ళకు కట్టింది జాను. వసుధ అందరినీ పట్టుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే నందు వసుధ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. నందుని వెళ్ళనివ్వకుండా జాను, శిఖర ఇద్దరూ నందుకి అడ్డంగా నిలబడ్డారు. ఎంత ప్రయత్నించి ఎవరిని అందుకోలేకపోయింది. దాదాపు అరగంట పాటు ఇబ్బంది పడిన వసుధ ఇబ్బందిని అర్థం చేసుకున్న రుద్ర, వాసులు ఇద్దరూ చెల్లెల ఎదుటికి వెళ్ళి నిలబడ్డారు ఆమెకు దొరికిపోవాలనే ఉద్దేశంతో. మీరు అలా ఎలా తేలిగ్గా దొరికిపోతారు దానికి అంటూ జాను, అవును వదినకు మీరు దొరకొద్దు అంటూ శిఖర ఇద్దరూ తమ తమ భర్తల్ని వెనక్కి లాగారు. అదే అదునుగా నందు వెళ్ళి వసుధ 2 చేతులు పట్టుకున్నాడు. దాంతో వసుధ సంతోషంగా పట్టేసుకున్నాను పట్టేసుకున్నాను అంటూ కళ్ళకున్న గంతలు విప్పేసి చిన్నపిల్లలా అరిచింది. ఆనందంగా గెంతుతున్న వసుధ దగ్గరికి వచ్చిన నిషి నవ్వుతూ, ఓయ్ డార్లింగ్, నువ్వు పట్టుకోలేదు, మా నందుబాబు వచ్చి నీ చేతులు పట్టుకున్నాడు అంటే కావాలని నీకు దొరికేశాడు బేబీ. సో నువ్వు మరీ ఓవర్ ఎగ్జైటింగ్ అయిపోకే అంది తల్లి 2 బుగ్గలు లాగేస్తూ. నిషి చెప్పింది విన్న తరువాత వసుధ ఓ కన్ను మూసి మరో కన్ను తెరిచి నాలుగు కొరుక్కుని అవును కదా అంటూ తలగొక్కుంది. వసుధని ఆ పోస్టులో చూడగానే అందరికీ ఒక్కసారిగా నవ్వొచ్చింది. దాంతో గొల్లుమంటూ అందరూ తెగ నవ్వేశారు. తనని చూసి అందరూ నవ్వుతూ ఉంటే నందు వెనక్కి వెళ్ళి అతని షర్ట్ పట్టుకుని గుంజుతూ, నువ్వు నవ్వకు, నువ్వు నవ్వితే నాకు కోపం వస్తుంది అంది వసుధ చిన్నగా, నందుకి మాత్రమే వినిపించేలా. వసుధ మాటలు విన్న నందు నవ్వుని పెదాల మాటను దాస్తూ, ఇది అన్యాయం బంగారం, వాళ్ళంతా నవ్వితే తప్పులేదు కానీ నేను నవ్వటం తప్ప అన్నాడు వసుధకు మాత్రమే వినిపించేలా. వాళ్ళ అవస్థ గమనించిన నిషి నవ్వుతూ, సరే సరే ఈ ఆట అయిపోయింది, ఈటింగ్ గేమ్ ఆడుకుందాం పదండి అంటూ 3 జంటలను తీసుకువెళ్ళి ఒక పెద్ద దారాన్ని 2 పోల్స్కి అటు ఇటు కట్టింది. ఆ దారానికి 3 ద్రాక్ష పళ్ళ గుత్తులను వేలాడదీసింది. 3 జంటలకు కళ్ళకు గంతలు కట్టి ముగ్గురిని కాస్త కాస్త దూరంలో ఎదురెదురుగా నిలబెట్టింది. రెడీ స్టార్ట్ 1 2 3, ఇప్పుడు మొదలు పెట్టండి, ఎవరు ముందుగా ద్రాక్ష పండ్లను తినేస్తారో చూద్దామంటూ. మీకు సరిగ్గా 5 నిమిషాల టైం ఉంది, 5 నిమిషాల లోపల తినటం పూర్తి చేయాలి అంది నిషి. నిషి రెడీ అన్న వెంటనే ఇద్దరూ కాస్త 2 అడుగులు ముందుకు వేసి ద్రాక్ష పళ్ళ కోసం వెతుకులాట ప్రారంభించారు. కళ్ళకి గంతలు ఉన్నాయి, చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. దాంతో మొహం తప్ప ఇంకేం కదపటానికి వీలు లేకుండా పోయింది. ఇద్దరు కూడా ద్రాక్ష పళ్ళ కోసం వెతుక్కునే క్రమంలో ఒకరి ముఖాన్ని ఒకరు ముద్దాడుతున్నారే తప్ప ద్రాక్ష పళ్ళు మాత్రం దొరకటం లేదు వారికి. ఏ జంట అయితే వెళ్ళి పక్కన వారిని తగులుతూ ఉంటారో ఆ జంట అవుట్ అనే కండిషన్ ఉండటంతో ముందుగా వాసు వెళ్ళి రుద్రని తగలటంతో వాసు, జాను ఇద్దరు గేమ్ నుండి అవుట్ అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. వాసు వాళ్లపై అవుట్ అవటంతో తరువాత రుద్ర పేరు, నందు పేరు ఇద్దరే ఆటలో మిగిలారు. అందరూ కూడా వసు, నందు అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే కాసేపటికి ద్రాక్ష పళ్ళని అందుకోలేక రుద్రని వెతుక్కోలేక శిఖర వెళ్ళి వసుధని టచ్ చేసింది. నందు వసుధని వెతుక్కునే క్రమంలో ముందుగా ద్రాక్ష పండ్ల గుర్తుని ఎక్కడ ఉంది అని అంచనా వేసి వసుధ దగ్గరకు చేరుకుని ఆమె ముఖం తనకి తాకిన వెంటనే
వసుధ కుడి చెంపకి తన ఎడమ చెంపను ఆనిచ్చి ఆమెను మెల్లిగా ద్రాక్ష పళ్ళ గుత్తి వైపు తీసుకువెళ్ళి అవి ఆమె నోటికి అందించాడు నందు. నందు ప్రయత్నం ఫలించి ద్రాక్ష పండ్ల గుత్తి ఆమె నోటికి చేరుకున్న వెంటనే ఈ వైపుగా నందు కూడా ఒడుపుగా ద్రాక్ష పళ్ళను తన నోటికి తీసుకున్నాడు. దొరికిన గుత్తిని వదలకుండా ఎంతో చాకచక్యంగా ఇద్దరూ ఆ పళ్ళను గుత్తి నుండి వేరు చేసి ఇష్టంగా తిన్నారు. ఆ పళ్ళను తింటూనే మధ్య మధ్యలో ఒకరి పెదాలు ఒకరికి, ఒకరి పెదవులు ఒకరు, ఒకరి బొగ్గను మరొకరు అందుకుంటూ ఈ గేమ్ని ఎంతో ఎంజాయ్ చేశారు. కళ్ళకి గంతలు ఉన్న కారణంగా చుట్టూ ఉన్న వాళ్ళు తమను చూస్తున్నారనే విషయం వాళ్లకు తెలియలేదు. ఆ జంట సంతోషంగా ద్రాక్ష పళ్ళను తింటూ మధ్యలో ఒకరిని ఒకరు ముద్దాడుతూ ఉంటే వాళ్ళందరికీ ఎంతో ఆనందంగా అనిపించింది. ఇచ్చిన సమయంలోనే ద్రాక్ష పళ్ళను తినటం పూర్తి చేయటంతో హే నందు, మీరే విన్నర్స్ నందు అంటూ ఇద్దరికీ ఉన్న కళ్ళకు గంతలు విప్పింది నిషి. నిషి కళ్ళ గంతలు విప్పగానే వెంటనే వసుధ అప్పటికి తాను ఏం చేసిందో గుర్తొచ్చి అందరినీ ఫేస్ చేయలేక సిగ్గుతో ఇంట్లోకి పారిపోయింది. ప్రపంచంలోని ఆనందం మొత్తం తనదే అన్నట్లుగా ఉన్న వసుధ జీవితంలోకి కష్టాలు ఏ రూపంలో రాబోతున్నాయో, ఎంతో ఆనందంగా సంతోషంగా చిలిపిగా సాగిపోతున్న నిషి జీవితంలోకి పెను ప్రళయం ఎలా రాబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.